హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఒక మంచి టిప్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో చాలామంది పర్ డేకి వచ్చేసి 2 టైమ్స్ స్నానం చేసే వాళ్ళు ఉంటారు, 1 టైం స్నానం చేసే వాళ్ళు ఉంటారు. సో అయినా సరే ఫేస్ మీద చాలా వరకు ట్యానింగ్ ఏర్పడుతూ ఉంటుంది. అలానే ఫేస్ మీద ఒక రకమైన డస్ట్ పార్టికల్స్ అనేవి అలానే ఉండిపోతూ ఉంటాయన్నమాట. సో వాటికి ఏం క్రీమ్స్ వాడాలి, ఏం వాడాలో కూడా ఎవరికీ అర్థం కాదు. చాలా తొందరగా స్కిన్ అనేది ముడతలు పడిపోతూ ఉంటుంది. అలానే ఫేస్ మీద మనకి పిగ్మెంటేషన్, మంగు ఇలాంటివన్నీ కూడా తొందరగా వస్తూ ఉంటాయన్నమాట. దానికి ప్రాపర్గా స్కిన్ని మనం మెయింటైన్ చేయకపోవడమే ఒక పెద్ద రీజన్ అనమాట. సో దానికి సంబంధించి ఒక బ్యూటిఫుల్ టిప్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసాను. సో వీడియో అయితే ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి బ్యూటీ టిప్స్ అండ్ మనకి ఫుడ్కి సంబంధించిన బ్యూటిఫుల్ టిప్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయన్నమాట. సో నేను వచ్చేసి ఫస్ట్ డైలీ మీరు పార్లర్కి వెళ్ళమని నేను చెప్పట్లేదు, అండ్ ఫేషియల్స్ అలాంటివి కూడా చేసుకోమని నేను చెప్పట్లేదు. బట్ ఒక చిన్న ప్రోడక్ట్ వల్ల మీ ఫేస్ ఎప్పుడూ కూడా డట్ అనేది తీసుకోకుండా ఫేస్ని మంచిగా ప్రొటెక్ట్ చేసే ఒక బెస్ట్ రెమెడీ అయితే చెప్పబోతున్నాను అనమాట. మీ అందరికీ చాలా వరకు తెలుసు. అండ్ ఫేస్ కూడా కొంచెం గ్లోగా కనిపించడానికి ఫెయిర్ అండ్ లవ్లీస్, ఫెయిర్ ఎవర్స్, బేబీ క్రీమ్స్, సీసీ క్రీమ్స్ ఇలాంటివి చాలా క్రీమ్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, లేదంటే మనం వర్క్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు, మనం జాబ్ చేసే ప్లేస్కి వెళ్ళేటప్పుడు మనం అప్లై చేసుకొని బయటకు అయితే వెళ్తాము. సో అవి ఏవి కూడా స్కిన్కి సంబంధించి ప్రొటెక్ట్ అయితే చెయ్యమన్నమాట. జస్ట్ మీకున్న షేడ్ని ఇంకొంచెం పెంచేసి మంచిగా కనిపించేటట్టు మాత్రమే చేస్తాయి. బట్ ఒరిజినల్గా స్కిన్కి ప్రాపర్గా యూజ్ అయ్యే కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. అవి డైలీ మీరు వాడడం వల్ల మీ స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. అలానే ట్యానింగ్ కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి రాకుండా అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే ఫ్రైడేస్ అలానే కొన్ని డేస్లో పసుపుని వాళ్ళు ఫేస్కి అప్లై చేసేవాళ్ళు అనమాట. సో దానివల్ల ఏంటంటే చాలామందికి యాంటీబయాటిక్గా ఫేస్ మీద వర్క్ అయితే అయ్యేది. ఈ కాలంలో తక్కువ కదా, సో వాడం కదా. సో దానికి సంబంధించి సరే వాడకపోతే వాడకపోయాం, కానీ ఇప్పుడు నేను చూపించేది అయితే మీరు వాడడానికి అయితే ట్రై చేయండి. ఇది ట్రై చేయడం వల్ల చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది, చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇది చూసారు కదా, ఏ కంపెనీ అయినా పర్లేదు, క్లెన్జింగ్ మిల్క్. సో క్లెన్జింగ్ మిల్క్ సంబంధించి చాలా కంపెనీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ లిలీ అని, తర్వాత ఆయుర్ అని, రకరకాల కంపెనీస్, నేచర్స్ అని, ఇలా రకరకాల కంపెనీస్లో అయితే మీకు క్లెన్జింగ్ క్రీమ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో అవి వాటిలో ఏ బ్రాండ్ అయినా పర్లేదు, మీరు ప్రాపర్గా యూజ్ చేసేటట్టు అయితే చూసుకోండి. సో అది ఎలా ఉంటుందంటే ఇలా లిక్విడ్ షేడ్లో ఉంటుంది. సో దీన్ని ఒకసారి మనం మిక్స్ చేసుకొని ఇలా హ్యాండ్ మీద కొంచెం అప్లై అయితే చేయాలి. సో నేను జనరల్గా 2 అయితే యూస్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ ఒకటి, తర్వాత ఈ ప్రోడక్ట్ ఒకటి. సో ఇవి 2 ప్రోడక్ట్స్ నేను బాగా యూస్ చేస్తాను. అంటే మా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి ఏదైతే ఫేస్కి బాగా సూట్ అవుతుంది, ఏదైతే బాగా క్లీన్ చేస్తుంది, అండ్ వాళ్ళు చేసేదాన్ని బట్టి, వాళ్ళకి యూస్ చేసే ఫేషియల్స్ని బట్టి, ట్యాన్ ప్యాక్స్ని బట్టి, తర్వాత క్లీనప్స్కి సంబంధించి వాటన్నిటికీ సరిపడా ఏదైతే యూస్ చేయాలో నేను అది మాత్రం యూస్ చేస్తానన్నమాట. సో మీరు ఇంట్లో డైలీ యూస్ చేసేదే కాబట్టి మీరు తీసుకోవడం అయితే తీసుకోండి. నేను ఎంత తీసుకున్నానో చూడండి, జస్ట్ ఒక 5-6 డ్రాప్స్. సో నెక్ కూడా చాలామందికి బ్లాక్గా ఉంటుందండి. సో చూడండి, జస్ట్ ఒక 2 మినిట్స్, ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ మీరైతే ఈ విధంగా మసాజ్ అయితే చెయ్యండి స్కిన్కి. మీరు స్నానానికి వెళ్ళే ముందు ఇది చేసుకొని మీరు స్నానానికి వెళ్ళినా సరే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు అలా ట్రై చేసి చూడండి. జస్ట్ 2 మినిట్స్ మనం అప్లై చేసిన తర్వాత కాటన్ ఉంటుంది కదా, కాటన్ అయినా పర్లేదు, లేదంటే టిష్యూ అయినా పర్లేదు, ఏదైనా సరే మీ ఇష్టం. చూడండి, ఈ మోతాదులో తీసుకొని దీన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. చూడండి, ఇటుపక్క ఎలా కనిపిస్తుంది, ఇటుపక్క ఎలా కనిపిస్తుంది.
సో ఈజీగా మనకి డర్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు ఇప్పుడు స్నానం చేసి ఇంకొక గంట తర్వాత మీరు క్లీన్ చేసుకున్నా కానీ ఆటోమేటిక్గా మీకు డస్ట్ అనేది వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసి చూడండి. మీరు ఈ ప్రోడక్ట్ అయితే తెచ్చుకొని అబ్జర్వ్ చేసి చూడండి, ఈజీగా మీకు తెలిసిపోతుంది మీ ఫేస్ గంటకి ఎంత తీసుకుంటుంది, పొల్యూషన్ అయితే ఏంటి, డర్ట్ అయితే ఏంటి, అసలు ఏ రీజన్ అయినా కావచ్చు, మీ స్కిన్ మీదకి ఎంత డస్ట్ అనేది పేరుకుపోతుంది అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో చూడండి ఎలా వచ్చేస్తుందో, చాలా వచ్చేస్తుంది కదా. సో అదే విధంగా నెక్కి మనం అప్లై చేసుకున్నాం కదా. సో ఇది వచ్చేసి ఇంకొక బెస్ట్ ఏంటంటే, చాలామందికి నెక్ ఏరియా మొత్తం డార్క్ అవుతుందండి. ఎందుకంటే మనం తాళి వేసుకుంటాం కదా, సో ఆ ప్లేస్ మాత్రం కంపల్సరీ డార్క్ లైన్ అయితే వచ్చేస్తుంది. అలానే ఇంకొంతమందికి బాడీ హీట్ వల్ల కావచ్చు, లేకపోతే మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల కావచ్చు, చాలామందికి నెక్ ఇది మొత్తం కూడా బ్యాక్ సైడ్ నెక్ మొత్తం ఫుల్గా బ్లాక్గా అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళైతే కంపల్సరీ మీరు ఇది మెయింటైన్ చేయండి. అసలు డైలీ మెయింటైన్ చేయండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు అప్లై చేసుకున్నా సరే దీనివల్ల మీకైతే సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమీ లేదనమాట. ఇస్తే బెస్ట్ రిజల్టే తప్పించి సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు. సో ఆటోమేటిక్గా మీరు నెక్ బ్యాక్ సైడ్, అలానే ఫ్రంట్ నెక్ అండ్ ఫేస్, అండ్ చాలామందికి ఇంకా ప్రోడక్ట్ మీకు అంటే మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మీరు ప్రోడక్ట్ వచ్చేసి మీరు హ్యాండ్స్కి కూడా అప్లై చేయొచ్చు అండ్ లెగ్స్కి అప్లై చేయొచ్చు. సో ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. ప్రోడక్ట్ అయిపోతుందేమో అన్న భయం మీకు లేకపోతే ఈజీగా మీరు దాన్ని యూజ్ చేయొచ్చు. మీరు ఏ షాప్కైనా వెళ్ళండి, క్లెన్జింగ్ మిల్క్ అడగండి. సో బెస్ట్ కంపెనీ చూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అక్కడ ఏమేమి కంపెనీస్ ఉన్నాయో తెలియదు కదా. ఇప్పుడు ఒక్క ప్రోడక్ట్కి వచ్చేసరికి దాదాపు ఒక 10 నుంచి 20 ప్రోడక్ట్స్ మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఏ ప్రోడక్ట్ అయినా బెస్ట్ అనే చెప్తారు షాప్ వాళ్ళు. మీరు వచ్చేసి అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఆ ప్రోడక్ట్ అనేది మీరు సెర్చ్ చేసి అందులో రేటింగ్ ఎంత ఉందో చూసుకోండి. మీకు బెస్ట్ రేటింగ్ ఎంత ఉందో చూసుకోండి. అలా కూడా కాదంటారా, మీకు తెలిసిన పార్లర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మీ రిలేటివ్స్, మీ నైబర్స్, మీ సిస్టర్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళని ఒకసారి అడగండి, ఏది కంపెనీ బెస్ట్ కంపెనీ ఏంటి, ఏది తీసుకోవచ్చు అనేది మీరు సజెషన్ అయితే తీసుకోండి. వాళ్ళు ఇచ్చిన సజెషన్ ప్రకారం షాప్కి వెళ్ళి ఆ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయండి. లేదు అని అంటే మీరు అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో చూస్తే రేటింగ్ అర్థమైపోతుంది. కింద కామెంట్స్ అయితే సెక్షన్లోకి వెళ్ళి చూసినట్టయితే ఆటోమేటిక్గా అక్కడ మీకు కనిపించేస్తుంది కదా ఏది బెస్ట్ ఏది వేస్ట్ అని చెప్పేసి. సో దాని ప్రకారం అయితే మీరు ముందుకైతే మూవ్ ఆన్ అవ్వండి ఆ ప్రోడక్ట్ మీద అయితే. సో డైలీ అండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీలైతే మీరు క్లీన్ చేయండి. ఇది చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా స్నానం చేయాలా అంటే అవసరమే లేదు, ఫేస్ వాష్ చేసుకున్నా సరిపోతుంది. మీకు సోప్ కంటే బెస్ట్ రిజల్ట్ ఇది ఇస్తుంది అనమాట. చర్మం కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది అండ్ డ్రై అయ్యే వాళ్ళకు కూడా కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి ప్రోడక్ట్ వచ్చేసి, చాలా బాగుంటుంది. మీరు చూడండి, నేను అందుకే చెప్పాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియో చూస్తే మీకు మెయిన్ ఏ టిప్స్ కావాలో ఆ టిప్స్ అనేవి మధ్యలో వస్తూ ఉంటాయి అండ్ సజెషన్స్ వస్తూ ఉంటాయి. మీకు ఇంకా కూడా ఈ ప్రోడక్ట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్కి సంబంధించి మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అండ్ యూజ్ అయితే చేసి చూడండి. ఇప్పటిదాకా వాడని వాళ్ళు, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, పార్లర్కి వెళ్ళలేకపోతున్నాము అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే యూజ్ చేసి చూడండి. అసలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నా వరకు నేనైతే చెప్తున్నాను, మంచిగా అయితే వర్కౌట్ అయితే అవుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ దీని నెక్స్ట్ వీడియో వచ్చేసి ట్యాన్ ప్యాక్ గురించి చెప్పబోతున్నాను. సో ట్యాన్ ప్యాక్ అనేది ఎందుకు అవసరము, దేనికి అవసరము, అది యూజ్ చేసుకుంటే ఇమీడియట్గా రిజల్ట్ వస్తుందా, లేకపోతే అది ఎలా యూజ్ చేయాలి, అసలు ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ నేను నా ఫేస్ మీద కూడా అప్లై చేసుకొని మీకు ఇమీడియట్ రిజల్ట్ కూడా చూపిస్తానన్నమాట. మీకు ఆ ట్యాన్ ప్యాక్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి నేను ఇస్తూనే ఉంటాను. వన్ బై వన్ స్టెప్ వైజ్గా నేను మీకు గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు ఇంట్లో కూర్చొని బ్యూటిషియన్ నేర్చుకున్నా సరే, నేర్చుకున్న వాళ్ళకైనా నేర్చుకునే వాళ్ళకైనా నేను బెస్ట్ ప్రోడక్ట్స్ అనేవి సజెషన్ చేస్తానన్నమాట. సో కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు నేను ట్యాన్ ప్యాక్ గురించి అప్లోడ్ చేస్తాను కదా, వెంటనే మీకు ఆ వీడియో అనేది రికమెండ్ ద్వారా వచ్చేస్తుంది, మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా మీరు ఓపెన్ చేసి మీరు చూసేయచ్చు. లేకపోతే మన వీడియో ఎటైనా వెళ్ళిపోయింది అనుకోండి, మీరు చూడలేరు కదా. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మీకు యూజ్ అయ్యింది అనుకుంటే తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. Bye.